మనకి ఏదైనా ఒక కష్టం వస్తే, ఏదైనా దాడి మన మీదకి వస్తే మనం ఏం చేస్తామండి, ఒక మూలన కూర్చొని ఏడుస్తుంటాము. మన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఒకరినొకరు పట్టుకొని అయ్యో ఇదే ఇంకా మన పరిస్థితి అయిపోయిందని చెప్పేసి ఒకరినొకరు ఏడుస్తూ కూర్చుంటాం. కానీ దేవుని వైపు మనము తిరగము, ఆయన్ని మనం ఆ టైంలో కూడా జ్ఞాపకం చేసుకోము. కానీ యెహోషాపాతు ఏం చేశారు తెలుసా? ఎప్పుడైతే వారి దేశం మీదకు దండెత్తి వస్తున్నారు శత్రువులు అని తెలిసినప్పుడు ఏం చేశాడంటే, తన దేశమన్నంతటా ఉపవాస దినంను ఆయన ప్రకటించి వారి పిల్లలు, భార్యలు, భర్తలు అందరూ ఎవరైతే ఉన్నారో వారి అందరూ దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా నువ్వు తప్ప మాకు వేరొక దిక్కు లేరు, మాకు సహాయం చేయవా అని ప్రార్థించడం మొదలు పెట్టారండి. మరి అలాంటి పరిస్థితి మనం చేయగలం. అలాంటి ప్రార్థన, అలాంటి విశ్వాసము, అలాంటి తెగింపు మనం చేయగలమా అండి? భయం వస్తే మనం భయపడుతూ అయ్యో ఈ రకంగా జరిగిపోద్దేమో, ఇలా జరిగిపోద్దేమో, ఆ విధంగా అయిపోయిద్దేమో, ఇలా చంపుతారేమో, లేకపోతే ఇలా మన మీద కీడొస్తుందేమో, లేదా ఈ వ్యాధి ఇటువైపు తీసుకెళ్తుందేమో, మన బ్రతుకు ఇలా చిందరవందర అయిపోతుందేమో మనం ఆలోచించి లేనిపోని వాటిని మనం క్రియేట్ చేసుకుంటామేమో. కానీ యెహోషాపాతు మాత్రం తన దేశాన్ని అంతటినీ దేవుని దగ్గరకు తీసుకొచ్చాడండి. ఆయనకు ప్రార్థించడం మొదలు పెట్టాడు. మరి అలాంటి ప్రార్థన దేవుడు వినకుండా ఉంటాడా అంటే, దేవుడు విని తన ప్రవక్త ద్వారా ఏం వాగ్దానం చేశాడు? మీ శత్రువుల మీద నేను మీకు జయం ఇస్తాను, మీరు కాదు యుద్ధం చేసేది నేనే అని చెప్పి దేవుడు మాట్లాడి వారికి జయాన్ని ఇచ్చాడండి. మరి ఇలాంటి విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలి. ఇలాంటి ప్రార్థన మనం చేయాలి. మనకి ఏదైనా కష్టం వస్తే, చెప్పుకోలేని వ్యాధి, మనం తీర్చలేని వ్యాధి, డాక్టర్లు కూడా అర్థం కాని వ్యాధి మన కుటుంబం మీదకో లేదా మన మీదకో వచ్చినప్పుడు, లేదా ఇంకేదైనా దాడి, లేదా శత్రువులు నీ మీదకి వస్తున్నారు, లేదా ఇంకేదైనా ఎన్నో రకాల కష్టాలు ఈ లోకంలో ఉంటాయండి. అది ఎలాంటి కష్టమైనా నీ ఫ్యామిలీతో, నీ కుటుంబంతో నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థించగలిగితే దేవుడు తప్పక నీకు జవాబిచ్చి నీకైనా విజయం ఇస్తాడండి. ఇప్పుడే పూనుకో, ఇప్పుడే నువ్వు ప్రార్థన చేయి, నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేసి యేసు నామంలో ఆ సాతాన్ని జయించి నువ్వు జయాన్ని పొందుకో. ఆమేన్.